ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు వారోత్సవాల సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమం చేయటం జరిగింది. భోగ్ భండారో ఈ యొక్క కార్యక్రమానికి మా బంజారా సేవా సంఘం మరి సంఘం అధ్యక్షులు తర్వాత వచ్చేసి మా యూత్ వాళ్ళందరూ కూడా అందరి సహకారంతో ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఇప్పటి నుంచి వారోత్సవాలు మరి మా ఎమ్మెల్యే గారు టైం తీసుకున్న తర్వాత మరి జయంతి ఎప్పుడునేది ఓ టైం తీసుకొని దాని ప్రకారంగా చేస్తాము. అంతవరకు మేము వారోత్సవాలు నడుపుతున్నాము. కాబట్టి ఈ యొక్క వారోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ రేపు 20 తారీఖు కానీ 22 తారీఖు కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర డేట్ తీసుకొని దాని తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మరి అందరూ కూడా ఆహ్వానితులే అందరూ. మరి ఈ గుడి కూడా 2-3 సంవత్సరాల ఈ గుడి నిర్మించబడి మరి మాకు దాతలు ఇచ్చిన చందాలు మరి కొంత వచ్చినాయి, కొన్ని రానందున కొంచెం గుడి కూడా కొద్ది పెండింగ్లో ఉంది. ఈ గుడి కంప్లీట్ చేసిన తర్వాతనే మరి ఈ యొక్క కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, కానీ సాధ్యపడలేదు. మరి వచ్చే మరి మాకు హోలీ పండుగ కానీ రేపు మల్కల పండుగ కానీ మల్కల పండుగ వరకు కంప్లీట్ చేసేసి ఇందులో మరి మన మల్కల పండుగ కూడా చేయాలని చెప్పి ఆలోచనతోటి మా పెద్దలందరూ నిర్ణయించినారు. మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి 287వ జయంతి దేవరకొండ నియోజకవర్గంలో రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ఎంతో ఘనంగా చేయాలని ప్రతి ఒక్క జిల్లాల్లో కాన్స్టిట్యున్సీల్లో నిర్వహించబడుతుంది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన బంజారా యూత్ అంతా కలిసి పెద్దల ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. పెద్దలందరూ యువత అందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. దేవరకొండ నియోజకవర్గ గిరిజన లంబాడ బిడ్డలందరికీ రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో అందరికీ జై సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేవాలాల్ గారు గతంలో బ్రిటిష్ వారిని ఎదురొడ్డి బంజారాల తరపున ఎన్నో పోరాటాలు చేసి అహింస మార్గంలో అనేక బంధాలతో గిరిజన లంబాడలను అందరినీ ఏకం చేసి ఒక తాటిపై నడపడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సంత్ సేవాలాల్ గారు ఏనాడైతే గిరిజన లంబాడాలంతా కలిసి ఏకతాటిపై నడిచి ఒకటే జెండా కింద పనిచేశారో ఆ రోజు ఢిల్లీ కోట మీద కూడా కేవలం బంజారాల లంబాడాల జెండా ఎగురుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఇక్కడ నుండి రామ్ బంజారా సేవా సంఘ్ తరఫున అందరికీ గిరిజన ప్రజలకు కోరుకుంటుంది ఏంటంటే మనమంతా ఐకమత్యంగా ముందుకెళ్లి రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు సేవాలాల్ జయంతి పేరు మీద చేసి మనకు తగ్గ విలువలు కాపాడుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను అనేక మార్గాలలో ముందుకు తీసుకెళ్తే కనుక మనకు తగైన గౌరవం లభిస్తూ ఇతర వాళ్ళకంటే మనం ఏ రకంగా ముందుకెళ్తే బాగుండదో అంతా మనం చర్చించి సేవాలాల్ జయంతి గాని ఇతర ఏ పండుగలు గాని మొలకలు పండుగలు గాని ఇదే విధంగా ఈ సేవాలాల్ గుడి పరిసర ప్రాంతాలతోని మనం కలిసికట్టుగా ముందుకెళ్లి విజయవంతం చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా రామ్ బంజారా సేవా సంఘ్ యువత అంతా కలిసి అనేక కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాము. ఈ గతంలో అనేక కార్యక్రమాలు చేశాము. ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలు యువతకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ ముందుకు వస్తున్నాము. మరొకసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.